ఐపీఎల్ 19వ సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. కోల్కతా నైట్ రైడర్స్ను వారి సొంత గడ్డపైనే 40 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆల్రౌండర్ షోతో అదరగొట్టేసిన ఢిల్లీ 6వ స్థానంలో నిలిస్తే గెలిచే మ్యాచ్లో చేజేతులా ఓడిన కోల్కతా 7వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ విజయవంతంగానే కోల్కతాకు ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రహానే, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 40 పరుగులు జోడించారు. పొరేల్ అవుట్ అయిన కేఎల్ రాహుల్, సాహిల్ పరాగ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ రెండో వికెట్కు 47 రన్స్ జోడించారు. సాహిల్ 17 బంతుల్లో 24 పరుగులకు అవుట్ అయిన తరువాత అక్షర్ పటేల్ రాహుల్కు జత కలిశాడు. ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచారు. వీరిద్దరూ 38 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ 30 బంతుల్లో 60 రన్స్కు వెనుతిరిగాడు. అనంతరం అక్షర్ పటేల్ 39, డేవిడ్ మిల్లర్ 28 పరుగులు చేయగా చివర్లో ఆశుతోష్ శర్మ మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. చేసింగ్ లో కోల్కతా నైట్ రైడర్స్ కూడా ధాటిగా ఆడింది. ఓపెనర్లు ఫిన్ అలెన్, రహానే తొలి వికెట్కు 4.2 ఓవర్స్లోనే 43 పరుగులు జోడించారు. అలెన్ అవుట్ అయిన తరువాత రహానే, మనీష్ పాండా ఇన్నింగ్స్ ని కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మనీష్ పాండే అవుట్ కావడంతో ఇక్కడ నుంచి కోల్కతా బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. ఒకవైపు రహానే క్రీజులో ఉన్న, మరోవైపు మిగిలిన బ్యాటర్లను పెవిలియన్ కు క్యూ కట్టారు. గ్రీన్, రింకు సింగ్ డకౌట్ కొంపు ముంచాయి. అదే సమయంలో రహానే 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులకు అవుట్ కావగా కీపర్ దాహియా కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో పావెల్ ధాటిగా ఆడినా చివర్లో చేతులెత్తేశాడు. ఫలితంగా కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్స్లలోనే 163 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఢిల్లీ బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 3, ఎంగిడి 3 వికెట్లు పడగొట్టారు.